ప్రైజ్ ది లార్డ్. దేవునికి మహిమ కలుగును గాక. ఈరోజు దేవుడు మనకి ఇచ్చిన వాగ్దానము రండి కలిసి ధ్యానించుకుందాం. యెషయా గ్రంథము 40వ అధ్యాయము 31వ వచనము. యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలము పొందుదురు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎంతో శ్రేష్టమైన వాగ్దానము, బలము యొక్క రహస్యం ఈరోజు మన పరలోకపు తండ్రి మనకు అనుగ్రహిస్తున్నాడు. నిజమే, మానవులుగా శారీరకంగా బలహీనులుగా ఉంటాము, మానసికంగా బలహీనులుగా ఉంటాము, ఆత్మీయంగా కూడా బలహీనత మానవులకు సంక్రమిస్తుంది. అయితే శారీరక బలహీనత వచ్చినప్పుడు మనము వైద్యుల దగ్గరికి వెళ్తాము, మందులు వేసుకుంటాము, బలమైన ఆహారము తీసుకుంటాము. కానీ వాక్యం సెలవిస్తుంది, స్వస్థపరచువాడు యెహోవాయే. వైద్యము మందులు మనకు కేవలము నెమ్మది అనుగ్రహిస్తుంది అని అనుకుంటాం, కానీ అవి కొద్ది మట్టుకు మాత్రమే. కానీ స్వస్థత దయచేవాడు దేవుడే. ప్రియమైన దేవుని బిడ్డ, యెహోవా రాఫా, ఆయన పొందిన దెబ్బలు, ఆయన కార్చిన రక్తం ద్వారా దేవుడు నీకు స్వస్థత అనుగ్రహిస్తున్నాడు అని నమ్మాలి, స్వస్థత పొందుకోవాలి. మరి మానసికంగా మనం గమనిస్తే ఎంతోమంది కృంగిపోయి ఉంటారు, భారభరితమైన హృదయములతో ఉంటారు, ఏమీ చేయలేక నీరసంగా డిప్రెషన్లో ఉంటారు. మరి వాక్యము సెలవిస్తుంది, చూడండి, దేవుడే మనల్ని భారభరితమైన ఆత్మ నుండి, బలహీనత నుండి బలపరచగలవాడు ఆయనే. వాక్యం సెలవిస్తుంది, బలహీనతలో మానసికంగా కృంగుదలలో ఉన్నామా, దేవుడు బలపరుస్తాడు. దుఃఖములకు ప్రతిగా దేవుడు ఆనంద తైలము దయచేస్తాడు. భారభరితమైన హృదయంకు బదులుగా స్తుతి వస్త్రము దేవుడిస్తానని వాక్యంలో సెలవిస్తున్నాడు. కాబట్టి మానసికంగా నిలబెట్టేది ఆయనే అని గ్రహించాలి. మూడవదిగా, ఆత్మీయంగా మనం బలహీనతలో ఉన్నామా, దేవుడు సెలవిస్తున్నాడు. ప్రియమైన దేవుని సంగమా, ఆత్మీయ బలహీనత, దేవుని స్వరము వినకుండా, లేక దేవునితో మాట్లాడకుండా, దేవుని ఆ యొక్క సన్నిధి అనుభవించకుండా ఎడారి జీవితం కలిగి ఉన్నావా? ప్రియ దేవుని బిడ్డ, దేవుడి రోజు నీతో మాట్లాడుతున్నాడు. యెహోవా కొరకు కనిపెట్టువారు నూతన బలము పొందుదురు అని చెప్పి వాక్యం సెలవిస్తుంది. దివారాత్రములు నా వాక్యము ధ్యానించువాడు ధన్యుడు, అతడు నీటి కాలువల యోర నాటబడినదై ఆకువాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె ఉండును. ఎవరండి? దేవుని వాక్యమును దివారాత్రములు ధ్యానించేవారు, దేవుని సన్నిధిలో ప్రార్థన చేయవారు. ప్రియమైన దేవుని సంగమా, ఈరోజు స్పష్టంగా ఈ యొక్క శారీరక, మానసిక, ఆత్మీయ బలహీనతతో ఉన్నావా? నిజమే, దేవుడు మాత్రమే యెహోవా కొరకు కనిపెట్టువారు నూతన బలం పొందుతారని వాక్యం సెలవిస్తుంది. వైద్యము, మందులు, డాక్టర్స్ కొద్ది మట్టికి మనకు నెమ్మది ఇస్తారు, కానీ సంపూర్ణ నెమ్మది యెహోవా ద్వారా మాత్రమే, యేసయ్య పొందిన దెబ్బల ద్వారా మాత్రమే మనకు కలుగుతుందని నమ్మాలి. మరియు మానసికంగా దేవుడు ఆయన నిన్ను లేవనెత్తగలడు. ఆత్మీయంగా ఆయన నీతో తన సహవాసాన్ని బలపరిచి దేవుని వాక్యము చదివి నువ్వు ప్రార్థించడం వలన దేవుడు ఈ మూడు భాగములలో దేవుడు తన యొక్క కృప ఇచ్చి బలపరుస్తానని దేవుడు వాగ్దానం చేస్తున్నాడు. మరియు ఒక గొప్ప షరతు దేవుడు ఇచ్చింది ఏంటంటే, యెహోవా కొరకు కనిపెట్టువాడే ఇవన్నీ పొందుకొనును. దానియేలు గ్రంథము 11వ అధ్యాయము 32వ వచనంలో గమనిస్తే, అయితే తమ దేవుని ఎరుగువారు బలము కలిగి గొప్ప కార్యములు చేదురు. ఎవరండి? తమ దేవుని ఎరుగువారు. ఏ రీతిగా దేవుని మనం ఎరగగలము? ప్రార్థన ద్వారా, వాక్యం ద్వారా, దేవుని సన్నిధిలో సమయం గడుపుట ద్వారా. మరియు మరి యొక్క వచనం గమనిస్తే, మొదటి రాజుల గ్రంథము 19వ అధ్యాయము 4-5 వచనాల్లో ఏలియా ప్రవక్త అలసిపోయి బదరి వృక్షం కింద కూర్చున్నాడు. ఇక నా బ్రతుకు అయిపోయింది, ఇక నేను చావవలసినది, చనిపోవటం నాకు మేలు అని కృంగిపోయిన, శారీరకంగా, మానసికంగా, ఆత్మీయంగా బలహీనతలో చనిపోవాలని అనుకుంటున్న ఆ గొప్ప ప్రవక్త దేవదూత ఎప్పుడైతే వచ్చి ఆయనకు భోజనం ఇచ్చి ఉత్తేజపరుస్తాడో, 40 రాత్రులు 40 పగళ్ళు ప్రయాణము చేసి దేవుని కొరకు గొప్ప కార్యాలు చేయటకు నిలబడ్డాడు ఏలియా ప్రవక్త. ప్రియమైన దేవుని బిడ్డ, ఈరోజు సమస్యలున్న వారికి బలమిచ్చేవాడు ఆయనే, శక్తిహీనులను బలాభివృద్ధి కలిగజేవాడు ఆయనే. రండి కలిసి ప్రార్థన చేసుకుందాం, ఈ గొప్ప వాగ్దానాన్ని మనము పొందుకుందాం. ప్రార్థన. మహాపరిశుద్ధమైన మా ప్రియమైన పరలోక తండ్రి, మీరు ఇచ్చిన శ్రేష్టమైన వాగ్దానం బట్టి మీకు ఎంతో స్తోత్రం చెల్లిస్తున్నాం. యెహోవా కొరకు ఎదురు చూచువాడు నూతన బలం పొందిన వాక్యంలో సెలవిస్తున్నారయ్యా. నిజమే తండ్రి, మేము బలహీనులం తండ్రి, శారీరకంగా, మానసికంగా, ఆత్మీయంగా తండ్రి, బలహీనతతో, కృంగుదలతో, ఎడారి జీవితాలతో ప్రవ్వా ఏమీ చేయలేక తండ్రి పడిపోయి ఉన్నామయ్యా. ఈరోజు ఎంతమంది అయితే ప్రార్థనలు ఏకీవించున్నారు ప్రవ్వా, శారీరకంగా బలపరచండి. యెహోవా రాఫా వల్లే తండ్రి దిగి వచ్చి అయ్యా మీరు పొందిన గాయముల చేత, దెబ్బల చేత తండ్రి స్వస్థత కలుగొచ్చి
దయచేయమని వేడుకొచ్చున్నాం. ఆత్మీయంగా తండ్రి కృంగిపోయి ఉన్నారయ్యా, భారభరితమైన హృదయంతో ఉన్నారయ్యా, ఏమి చేయలేక తండ్రి మానసిక వ్యధతో ఉన్నారయ్యా. నీ బిడ్డలను దయచేసి లేవనెత్తమని వేడుకొచ్చున్నాం. ప్రభు, ఆత్మీయంగా ఎడారి జీవితాలతో మీ స్పర్శ, మీ సన్నిధి, మీ వాక్యము, ప్రార్థన లేక తండ్రి నీ బిడ్డలు తండ్రి ఎండిపోయిన జీవితాల వల్ల ఉన్నారేమో తండ్రి. ఈరోజు ప్రభు నూతన ఉద్యోగ బిడ్డలు నింపండి అయ్యా. నీ వాక్యము ద్వారా ప్రభు అయ్యా బిడ్డలందరూ ఉజ్జీవపరచండి అయ్యా. నీ వాక్యము జీవం గలది, బలము గలది, రెండంచుల ఏకాడికముకైనా పదునైనది కాబట్టి తండ్రి నీ వాక్యం చేత బిడ్డలను తండ్రి నిలబెట్టి బ్రతికించమని వేడుకొచ్చున్నాం. ప్రభు ఉదయకాల ప్రార్థనలోకి వచ్చి ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకొని దీవించి ఆశీర్వదించి బలపరచమని వేడుకొంచు. వారి కుటుంబాలను దీవించమని వేడుకొంచు. సంఘాన్ని ఆశీర్వదించమని దిమంతటి కావాల్సిన కృప, కాపుదల, నెమ్మది, భద్రత దయచేయమని యేసుక్రీస్తు నామములో వేడుకొంచు ప్రార్థిస్తున్నాం పరమ తండ్రి. ఆమేన్.